తెలుగు. అనగనగా ఒక అడవిలో మాయా మర్రి చెట్టు ఉండేది. అది మామూలు మర్రి చెట్టు కాదు, మాట్లాడే మర్రి చెట్టు. దాంతో మాట్లాడడానికి అక్కడ ఎవరూ లేరు. ఏదో ఒక రోజు తనతో మాట్లాడడానికి ఎవరైనా రాకపోతారా అని ఎదురు చూస్తూ ఉండేది. ఇదిలా ఉండగా ఆ అడవి పక్కన ఊర్లో బిట్టు అనే పిల్లవాడు ఉండేవాడు. వాళ్ళది చాలా పేద కుటుంబం. తనకి అందరి పిల్లల్లాగా వేసుకోవడానికి మంచి బట్టలు లేవు. తన తోటి పిల్లల్ని చూసి తాను బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ నాన్నతో బిట్టు ఇలా అన్నాడు. నాన్న, నాకు స్కూల్కి వెళ్ళడానికి బట్టలు, నా స్నేహితులతో ఆడుకోవడానికి బొమ్మలు కొనివ్వండి నాన్న. మరి బిట్టు, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు, వచ్చే నెల ఎలాగైనా కొంటాలేరా. నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు నాన్న. చీపో, నేను నీతో మాట్లాడను. నేను ఇంట్లో కూడా ఉండను, ఎక్కడికైనా వెళ్ళిపోతా అని ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. బిట్టు అలా తనకి తెలియకుండానే అడవిలోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్తుండగా బిట్టుకి ఆకలి వేస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇలా అంటాడు. ఈ చెట్టు చూడడానికి ఇంత పెద్దగా ఉంది, కానీ తినడానికి ఒక పండు కూడా లేదేంటి? ఇప్పుడు నేను ఏం తినాలి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు మర్రి చెట్టు ఇలా అంటుంది. ఎవర్రా డెంబక, నువ్వు అడవిలోకి వచ్చావు అని అంటుంది మర్రి చెట్టు. అది విని బిట్టు ఆశ్చర్యపోయి అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఎవరు ఎవరు నాతో మాట్లాడేది? ఇక్కడ ఎవరు కనిపించట్లే, నాతో ఎవరు మాట్లాడుతున్నారు అని చుట్టూ చూస్తూ ఉంటాడు. అప్పుడు మర్రి చెట్టు ఇలా అంటుంది. అరే డింబక, నీ వెనక చూడురా, నేను ఇక్కడున్నాను. నువ్వు చెట్టువి కదా, మాట్లాడుతున్నావేంటి? నన్ను అందరూ మాయా మర్రి చెట్టు అని పిలుస్తూ ఉంటారు. చాలా రోజుల నుండి ఎవరూ రాక నేను ఒకదాన్నే ఉంటున్నాను. చాలా రోజుల తర్వాత నువ్వు వచ్చావురా డింబక. అవునా? అయితే నన్ను ఏమైనా చేస్తావా? నేను నిన్ను ఏమి చెయ్యనురా డింబక. నన్ను నీ మంచి స్నేహితుడు అనుకో. అవునా? అలా అయితే సరే, ఈ రోజు నుండి మన ఇద్దరం ఫ్రెండ్స్. సరే డింబక, ఇప్పుడు చెప్పు, ఈ అడవిలోకి నువ్వు ఒక్కడివే ఎందుకు వచ్చావు? మేము చాలా పేదవాళ్ళం. మా నాన్న సర్పంచ్ గారి ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. నేను 6వ తరగతి చదువుతున్నా, కానీ నాకు మంచి బట్టలు లేవని నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు. మా నాన్నని బట్టలు తీసుకురమ్మని చెప్తే ప్రతి నెల తర్వాత తీసుకుంటా అని అంటున్నాడు. అందుకే కోపంతో బయటికి వచ్చా. ఓసి, అంతే కదా, నీకు కావాల్సింది నేను నీకు ఇస్తాను. నిజంగా ఇస్తావా? అయినా నువ్వు చెట్టువు కదా, నువ్వు నాకెలా ఇస్తావు? నేను మామూలు మర్రి చెట్టును కాదురా డింబక, మాయా మర్రి చెట్టుని. నీకు కావాల్సింది నేను ఇస్తాను. చెప్పు, నీకు ఏం కావాలో. నాకు స్కూల్కి వెళ్ళడానికి మంచి బట్టలు కావాలి అని అడుగుతాడు బిట్టు. అప్పుడు మర్రి చెట్టు ఏవో మంత్రాలు చదువుతుంది. అప్పుడు చెట్టు మీద నుండి ఒక బంగారు ఆకు కింద పడుతుంది. అరే డింబక, ఆ బంగారు ఆకు తీసుకొని ఇంటికి వెళ్ళి నేల మీద పెట్టి నీకు ఏం కావాలో మనసులో అనుకో. అది నీ కళ్ళ ముందుకి వస్తుందిరా డింబక అని అంటుంది. అప్పుడు బిట్టు ఆ బంగారు ఆకును తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి దాన్ని నేల మీద పెట్టి నాకు స్కూల్ డ్రెస్ కావాలి అని కోరుకుంటాడు. అప్పుడు అక్కడ ఒక స్కూల్ డ్రెస్ వస్తుంది. దాన్ని వేసుకొని మరుసటి రోజు స్కూల్కి వెళ్తాడు బిట్టు. ఇలా కొద్ది రోజులు గడుస్తుంది. తనకి ఏం కావాలి అన్నా మాయా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగేవాడు బిట్టు. అలా కొద్ది రోజుల్లోనే బిట్టు తనకి కావాల్సినవన్నీ మాయా మర్రి చెట్టు దగ్గర నుండి తీసుకున్నాడు. బిట్టుకి అత్యాశ పెరిగిపోయింది. స్కూల్లో తానే అందరికంటే స్కూల్ ఫస్ట్ రావాలి అనుకొని మనసులో ఇలా అనుకుంటాడు. మాయా చెట్టు వల్ల నేను ఏం కావాలనుకుంటే అది సంపాదిస్తున్నా. ఈ విషయం నాకు తప్ప ఎవరికి తెలీదు. కాబట్టి నేను ఈసారి పరీక్షలో ఫస్ట్ రావాలని కోరుకుంటా అనుకొని మాయా మర్రి చెట్టు దగ్గరికి వెళ్తాడు. మాయా మర్రి చెట్టు రా అని పిలుస్తాడు బిట్టు. అప్పుడు మర్రి చెట్టు ఇలా అంటుంది. వచ్చావారా డింబక? ఏమిటి ఈరోజు ఎందుకు ఇలా నీరసంగా ఉన్నావు? నాకు రేపటి నుండి పరీక్షలు ఉన్నాయి ఫ్రెండ్. నాకు చదవడం చాలా బద్ధకంగా ఉంది. అందుకే నువ్వు సహాయం చేస్తావు కదా అని వచ్చా. నువ్వు మాయా ఆకు ఇస్తే దాన్ని ఉపయోగించి నేను పరీక్షల్లో పాస్ అవుతా. ఒరే డింబక, నువ్వు బాగా చదువుకుంటావని నేను నీకు సహాయం చేస్తుంటే నీకు బద్ధకం పెరిగిపోయిందిరా డింబక. ఇకపై నేను నీకు ఎలాంటి సహాయం చేయను. నేను ఇచ్చినవన్నీ తిరిగి తీసుకుంటాను.
ఇకపై నేను నీ ముందుకి రాను. అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మర్రి చెట్టు. అప్పుడు బిట్టు ఇలా అనుకుంటాడు. అయ్యో, నేను ఎంత పెద్ద తప్పు చేశాను. నా బద్ధకంతో ఒక మంచి స్నేహితుడిని దూరం చేసుకున్నాను. అని బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంటికి తిరిగి వెళ్ళి పరీక్షల కోసం చదువుకుంటూ కూర్చుంటాడు. తాను ఎంత ప్రయత్నించినా చదివినవి అస్సలు గుర్తుండేవి కావు. అలా 2 రోజుల తర్వాత బిట్టు ఇలా అంటాడు. నేను మాయామారి చెట్టుని పరీక్షల్లో చదవకుండా పాస్ అవ్వాలి అని కోరుకొని తప్పు చేశాను. నాకు చదవడానికి కావాల్సిన శక్తి అడిగి ఉంటే తను నాకు తప్పకుండా సాయం చేసేవాడు అని బాధపడుతూ ఉంటాడు. ఇది మొత్తం మాయామర్రి చెట్టు తన శక్తితో తెలుసుకుంటుంది. అప్పుడు ఇలా అంటుంది. హహహ, బిట్టు తాను చేసిన తప్పు తెలుసుకొని మారిపోయాడు. తనకి చదువుకోవడానికి కావాల్సిన శక్తిని నేను ఇచ్చి తీరాలి అని తన కొమ్మల మధ్యలో నుండి ఒక ఆకును బిట్టు ఇంటికి వెళ్ళమని చెప్తుంది. అది అలానే గాల్లో ఎగురుకుంటూ బిట్టు ఇంటికి వెళ్తుంది. బిట్టుకి తెలియకుండా తన ముందే నేల మీద పడుతుంది. ఇది తెలియని బిట్టు ఇలా అనుకుంటూ ఉంటాడు. ఎంత చదివినా నాకు గుర్తుండడం లేదు. నేను చదివింది మొత్తం నాకు గుర్తుంటే ఎంత బాగుండు. స్కూల్లో నేనే ఫస్ట్ వస్తుండే అని అనుకుంటాడు. అప్పుడు అక్కడే ఉన్న ఆ బంగారు ఆకు తన కోరిక విని మాయమవుతుంది. అప్పుడు బిట్టు లోపలికి ఏదో శక్తి వెళ్తుంది. అప్పటి నుండి చదివినది అంతా అలా గుర్తుంటుంది బిట్టుకి. మరుసటి రోజు పరీక్షలలో అన్నిటికీ సరియైన సమాధానాలు రాస్తాడు. తాను అనుకున్నట్టే స్కూల్లో ఫస్ట్ వస్తాడు. ఎంతో ఆనందంగా స్కూల్ నుండి మర్రి చెట్టు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇలా అంటాడు. మాయామారి చెట్టు మిత్రమా, నేను స్కూల్లో ఫస్ట్ వచ్చాను చూడు అని అంటాడు. అప్పుడు మాయామర్రి చెట్టు మాట్లాడుతూ ఇలా అంటుంది. ఆహా డింబక, ఎంత చురుకైన వాడివిరా నువ్వు. ఎలాంటి సహాయం లేకుండా చదివి స్కూల్లో ఫస్ట్ వచ్చావు అని అంటుంది. అప్పుడు బిట్టు, ఇది అంతా నువ్వే చేసావు కదా, నాకు తెలుసు అని అంటాడు. దానికి మర్రి చెట్టు, నేనేం చేయలేదు, నేను చదవడానికి కావాల్సిన బలం ఇచ్చాను అంటుంది. అప్పుడు బిట్టు ఇలా అంటాడు. ఇకపై నేను రోజు ఇలానే చదువుకుంటూ ఉంటాను. స్కూల్ అయ్యాక ఇక్కడికి వచ్చి నీతో ఆడుకుంటూ ఉంటా అని చెప్తాడు. ఇలా తన సోమరితనాన్ని వదిలి స్కూల్లో ఫస్ట్ వస్తూ అందరికంటే ముందు ఉండేవాడు బిట్టు. ఈ కథలో మీకేమర్థమైంది పిల్లలు? మీరు చదువు విషయంలో సోమరితనంతో ఉండకూడదు. బాగా చదువుకొని స్కూల్లో ఫస్ట్ రావాలి. మంచి దయ్యం ఎప్పటిలాగా చెట్టు మీద కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. మర్రి చెట్టుకి దూరంగా ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన మంచి దయ్యం చెట్టు దిగి అక్కడికి వస్తుంది. వచ్చి ఇలా అడుగుతుంది. అని అడుగుతుంది మంచి దయ్యం. అప్పుడు కోమలి ఇలా చెబుతుంది. నేను ఇదే ఊరిలో ఉండేదాన్ని. మా అత్తగారిది మన ఊరి పక్కన ఉండే మర్రిగూడెం. మా అత్తయ్య పేరు సూరమ్మ, తన కొడుకు పేరు కుమరయ్య. నేను కుమరయ్య చిన్ననాటి స్నేహితులం. మేము ప్రతి సంవత్సరం మర్రిగూడెంలోని జాతరకు మా తాత వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అలా మా స్నేహం ప్రేమగా మారింది. అలా ఒకరోజు కుమరయ్య నన్ను ఇలా అడిగాడు. కోమలి, మనం ఇలా ఎన్ని రోజులు ప్రేమించుకుంటూ ఉంటాం? ఎప్పటికైనా మనం పెళ్లి చేసుకోవాలి కదా. మీ అమ్మగారు మీకు బాగా డబ్బున్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారంట కదా, నన్ను కొడలిగా ఒప్పుకుంటుందా అని అంటుంది. దానికి కుమరయ్య ఇలా అంటాడు. మా అమ్మ సంగతి నేను చూసుకుంటా కోమలి, మనం పెళ్లి చేసుకుందాం అని అంటాడు. ఇదిలో ఉండగా ఇంటి దగ్గర సూరమ్మ ఇలా అనుకుంటూ ఉంటుంది. నా కొడుకు పెళ్ళికి ఎదిగాడు. వాడికి మంచి డబ్బున్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలి. అప్పుడు అందరం ధనవంతులం అయిపోతాం అని కుమరయ్య కోమలిని ప్రేమిస్తున్న సంగతి తెలియక కొడుక్కి సంబంధాలు చూస్తూ ఉంటుంది. కుమరయ్య కోమలిని పెళ్లికి ఒప్పించి సూరమ్మని పెళ్లి గురించి అడగడానికి ఇంటికి వస్తాడు. ఇలా అంటాడు. నేను కోమలి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నా. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్తాడు. దానికి సూరమ్మ ఇలా అంటుంది. కోమలి అంటే ఊరిలో పూలమ్మే ఆ రంగడి మనవరాలు కదా. అవునమ్మా, ఆ అమ్మాయే. తనంటే నాకు చాలా ఇష్టమమ్మా. తను మన కుటుంబంలో బాగా కలిసిపోతుందమ్మా అని అంటాడు. దానికి సూరమ్మ ఇలా అంది. ఏడిసవు వేరేదవ, వాళ్ళు చాలా పేదవాళ్ళు. వాళ్ళని చేసుకుంటే మనకి ఏమొస్తుందిరా? ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా అమ్మాయితో పాటు ఆ రంగడిని కూడా పోషించాలిరా. ఆ అమ్మాయి మనకి వద్దు, నీకు మంచి డబ్బున్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాలే అని అంటుంది. అది విన్న కుమరయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు కుమరయ్య కోమలిని ఆ ఊరిలో ఉండే గుడిలో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు.
అది చూసిన సూరమ్మ ఇలా అంటుంది, ఏంట్రా ఇలా చేసావు? నేను నీ పెళ్ళి ఎంత వైభవంగా చేద్దామనుకున్నానురా, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చావు ఏంటిరా అని అంటుంది. దానికి కొమరయ్య, నాకు డబ్బు కంటే ఈ అమ్మాయే నాకు ముఖ్యం, అందుకే మన ఊరి గుడిలో పెళ్లి చేసుకున్నా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను ఇప్పటి నుండి నా భార్య అని చెబుతాడు. నేను వీడి పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా, నా ఆశలన్నీ అడియాసాలు చేశాడు వీడు అని లబోదిబో అని ఏడుస్తుంది. అప్పుడు కొమరయ్య ఇలా అంటాడు, అమ్మా నువ్వు బాధపడకు, కోమలి మనల్ని బాగా చూసుకుంటుంది. పెళ్ళయ్యాక చేసేదేముంది రా నాయన, అలాగే కానివ్వు. కొన్ని నెలలు గడుస్తున్నాయి. కోమలి మీద సూరమ్మకి ఉన్న కోపం కూడా రోజురోజుకి పెరుగుతుంది. అలా ఒకరోజు సూరమ్మ కోమలిని ఎలా అయినా ఇంట్లో నుండి వెళ్ళగొట్టి తన కొడుక్కి మరో పెళ్లి చేసి ధనవంతురాలు అవ్వాలని కోరుకుంటుంది. కొడుక్కి కొడుక్కి మధ్య గొడవలు పెట్టి ఇద్దరిని విడగొట్టాలని పథకం వేస్తుంది. ఇలా ఒకరోజు సూరమ్మ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తనకి ఉన్న పట్టు చీరల్లో ఒకటి తీసి కోమలి బీరువాల్లో పెట్టి వెళ్ళిపోతుంది. ఏం తెలియనట్టు ఇంటి బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే సంత నుంచి వచ్చిన కొమరయ్య ఇలా అడుగుతాడు, ఏమైంది అమ్మా, ఎందుకు ఇంటి బయట కూర్చొని ఏడుస్తున్నావు? ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు సూరమ్మ ఇలా అంటుంది, నువ్వు ఎంతో ఇష్టంగా కొన్న పట్టు చీర ఎవరో దొంగతనం చేశారురా, నేనేం పాపం చేశానో, ఊరిలో అందరికీ నా మీదే కన్ను అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు కొమరయ్య ఇలా అంటాడు, ఇప్పుడు ఏం చేద్దాం? పోనీ నీకు ఎవరి మీద అనుమానం ఉందా చెప్పు, ఊరి పెద్దకి ఫిర్యాదు చేద్దాం, తప్పకుండా మనకి న్యాయం చేస్తాడు. నాకు నీ భార్య మీదే అనుమానం రా, నేను పట్టు చీరలు కట్టుకోవడం నీ భార్యకు అస్సలు ఇష్టం లేదు, అందుకే నా పట్టు చీరని దొంగతనం చేసింది అని అడుగుతుంది. అప్పుడు కోమలి ఇలా అంటుంది, అత్తయ్య, నేను మీ పట్టు చీరలు ఎందుకు దొంగతనం చేస్తాను అత్తయ్య? మీరు నా మీద అబద్ధపు నిందలు వేస్తున్నారు. అవునా, నువ్వు దొంగతనం చేయకపోతే నీ బీరువా తెరిచి చూపించు అని అంటుంది. దానికి కోమల్ని సరే అని బీరువా తెరిచి చూపిస్తుంది. అందులో సూరమ్మ పెట్టిన పట్టు చీర ఉంటుంది. అది చూసిన కోమలి ఆశ్చర్యపోతుంది. అప్పుడు సూరమ్మ ఇలా అంటుంది, చూసావా నీ భార్య నిజస్వరూపం? ఈ పిల్ల వద్దురా అంటే మంచి అమ్మాయి అనే నేను వద్దు అన్నా నా మాట వినకుండా పెళ్లి చేసుకున్నావు. ఆ మాటలకి కోపం వచ్చిన కొమరయ్య కోమలిని ఇలా అంటాడు, చిచి, నువ్వు ఇలాంటి పనులు చేస్తావు అనుకోలేదు కోమలి, నా నమ్మకాన్ని పోగొట్టావు నువ్వు అని కోపంగా తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భర్త అలా అన్నందుకు కోమలి ఎంతో బాధపడుతుంది. ఇలా కొన్ని రోజులు డైలీ ఏదో ఒక గొడవతో కోమలిని తిట్టేలా చేస్తుంది సూరమ్మ. అలా ఒకరోజు కోమలిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టడానికి ఇలా అంటుంది, దీన్ని ఎలా అయినా సరే ఈరోజు ఇంట్లో నుండి వెళ్ళగొట్టేలా చెయ్యాలి. నా బంగారు నెక్లెస్ దొంగతనం చేసింది అని నేరం వేసి దీన్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి అని అనుకుని తన నెక్లెస్ని అటక మీద ఉన్న పిండి డబ్బాలో పెడుతుంది సూరమ్మ. కొడుకు రావడం గమనించిన సూరమ్మ దొంగ ఏడుపు ఏడుస్తుంది. ఈరోజు ఏమైంది అమ్మా, ఇలా ఏడుస్తున్నావు అని అడుగుతాడు. దానికి నా బంగారు నెక్లెస్ పోయింది, దాన్ని కూడా నీ భార్య తీసి ఉంటుంది అని లబోదిబో అని ఏడుస్తుంది సూరమ్మ. దానితో కొమరయ్య విపరీతమైన కోపంతో కోమలిని తిట్టి తన పుట్టింటికి పంపిస్తాడు. అని జరిగింది మొత్తం మంచిదయ్యానికి చెప్తుంది కోమలి. కోమలి చెప్పింది మొత్తం విన్న మంచిదయ్యం ఇలా అంటుంది, మీ అత్తకి డబ్బు పిచ్చి పట్టింది, ఆ పిచ్చి నేను తగ్గిస్తా పదా అని కోమలిని తీసుకొని మరిగూడెం వెళ్తుంది. కోడల రూపంలో అత్త దగ్గరికి వెళ్తుంది మంచిదయ్యం. కోడలను చూసిన సూరమ్మ ఇలా అంటుంది, మళ్ళీ ఎందుకు వచ్చావే నువ్వు? నిన్ను నా కొడుకు ఇంట్లో నుండి వెళ్ళగొట్టాడు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. కొమరయ్య రావడం చూసిన మంచిదయ్యం ఇలా అంటుంది, అయ్యో అత్తమ్మ, మీకు నా చేతిలో ఉన్న ఈ పండ్లరసం ఇచ్చి వెళ్దామని వచ్చా. మరి ఏది పండ్లరసం ఎక్కడుంది, ఇటివ్వు అని అడగ్గా కోమలిలా ఉన్న మంచిదయ్యం ఏదో మ్యాజిక్ చేసి చేతిలో పండ్లరసం గ్లాస్ తెప్పించింది. తర్వాత సూరమ్మకి ఇస్తుంది. అది మ్యాజిక్ పండ్లరసం అని తెలియక సూరమ్మ తాగేస్తుంది. సూరమ్మ మ్యాజిక్ పండ్లరసం తాగిన తర్వాత తన కోడల మీద చేసిన కుట్రలన్నీ కొడుకు ముందో చెబుతుంది సూరమ్మ. అది విన్న కొమరయ్య పట్టలేని కోపంతో ఊగిపోతాడు. సూరమ్మ చేసిన తప్పులన్నీ చెప్పగానే కోమలిలా ఉన్న మంచిదయ్యం యథారూపానికి వస్తుంది. మంచిదయ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. తర్వాత మంచిదయ్యం ఇలా అంటుంది, చూడండి, ఇంకోసారి మీరు మీ కోడల్ని బాధ పెట్టినట్టు తెలిస్తే మీ సంగతి చెప్తా అని సూరమ్మని బెదిరిస్తుంది మంచిదయ్యం. తను చేసిన పనులు మొత్తం కొడుకు తెలిసిపోయాయని పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. అప్పటి నుండి కోమలిని బాగా చూసుకుంటుంది సూరమ్మ. అందరూ ఆనందంగా ఉంటారు. పిల్లలు, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ అన్ని చూడడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చింటూ బెల్ సింబల్ మీద
క్లిక్ చేయడం మర్చిపోకు. నేను మీ మంచి దయ్యం.